అంటే ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసము ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఏ రకంగా వ్యవస్థలు కూడబలుకుని ఏ రకంగా ఇరికిచ్చే కార్యక్రమం చేయడంలో ఏ రకంగా వీళ్ళంతా దిట్టలు అని చెప్పడానికి. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏం తెలుసా, ఇవన్నీ జరిగింది ఎప్పుడు? ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈయన ప్రభుత్వంలో జరుగుతాయి. అన్నిటికన్నా ఆశ్చర్యం ఇది. ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈయన ప్రభుత్వంలో ఈయన హయాంలో ఇవన్నీ టీటీడీలో జరుగుతూ ఉన్నాయి. ట్యాంకర్లో రిజెక్ట్ చేసినట్టు నెల తర్వాత వచ్చినాయని వీళ్ళే అంటారు. మన ఆయన ఎవడు ముఖ్యమంత్రిగా ఉన్నాడో, ఏ రకంగా రిజెక్ట్ చేసినది మీరే రిజెక్ట్ చేసినారు, మీరే నెల తర్వాత మళ్ళీ ఎన్నికకి వచ్చినారు, మళ్ళీ మీరే యాక్సెప్ట్ చేసినారు, మీరే రాసుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంది? అంటే ఏ రకంగా ఒక అబద్ధాన్ని నిజం చెప్పడం కోసం అని చెప్పి వీళ్ళు పడతా ఉన్న అగసాట్లు నిజంగా చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇప్పుడు రెండో కేసు చెప్దాం, పరకామణి కేసు. ఇది కూడా బాగా ఇంట్రెస్టింగ్ కేసు. ఈ పరకామణి కేసు అసలు ఆశ్చర్యం కలిగించే కేసు నిజంగా. ఈరోజు నిజంగా పరకామణి అనేది అసలు కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ లెక్కిస్తూ చిన్న చోరీ, 9 నోట్లు, $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ, $9 నోట్. అది చోరీ, లెక్కిస్తూ చోరీ. ఆ దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు. ఆశ్చర్యం ఇది. డ్రైవ్ చేస్తా పోతారు, సరే వినండి మీరంతా. మీరు $72,000 విలువ చేసే $9 నోట్లను చోరీ చేస్తుండగా ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? నేను అడుగుతా ఉన్నా, ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? పోనీ దేశంలో అనేక చోట్ల అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి, కానీ ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా? నేను అడుగుతా ఉన్నా, అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ దొంగ దొరికినప్పుడు కేసు నమోదైంది, తిరుపతి కోర్టులో ఛార్జ్ షీట్ వేసినారు, మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించారు. అన్ని కోర్టుల పరిధిలో ప్రాపర్ కోర్ట్ ప్రొసీజర్తో, అంటే జరగాల్సిన జ్యుడిషియల్ ప్రాసెస్ అంతా జరిగింది. కేసు నమోదు చేసినారు, తిరుపతి కోర్టులో ఛార్జ్ షీట్ వేసినారు, మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించినారు. జరగాల్సిన జ్యుడిషియల్ ప్రాసెస్ అంతా జరిగింది. ఇందులో ఏదైనా సాంకేతిక పరమైన ఏదైనా అంశాలు ఏమైనా ఉంటే దర్యాప్తు చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ రాజకీయం కోసం, రాజకీయాలు మనసులో పెట్టుకొని ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్నాడనో,
అక్కడ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడనో, వాళ్ళ మీద బురద జల్లాలని తప్పుడు స్టేట్మెంట్ల కోసం తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చే విధంగా ఇవ్వాలి అని అక్కడ పనిచేస్తా ఉన్న బీసీ పోలీస్ అధికారిని వేధించి, వెంటాడి, బెదిరించి, చివరకు ఆయన చనిపోయేలా చేసి, దాన్ని కూడా వక్రీకరిస్తూ ఆ మరణానికి ఎవరో కారణం అంటూ ఎల్లో మీడియా చేత ఫేక్ కథనాలు రాయించడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. ఇది ఎంత మటుకు సమంజసం అని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడమని అడుగుతా ఉన్నా. దొరికిన దొంగ జిఆర్ స్వామి మఠంలో క్లర్కుగా 30 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాడు. ఆ దొరికిన దొంగ 30 ఏళ్ళ నుంచి జిఆర్ స్వామి మఠంలో క్లర్క్గా పనిచేస్తూ ఉన్నాడు. పరకామణి లెక్కింపులో ఎన్నో సంవత్సరాల నుంచి పాల్గొంటా ఉన్నాడు. ఏదో కొత్తగా ఇప్పుడు మా ప్రభుత్వంలో వీళ్ళకి వచ్చింది కాదు అది. 30 ఏళ్ళగా ఆయన జిఆర్ స్వామి మఠంలో క్లర్క్గా పనిచేస్తూ ఉన్నాడు. 30 ఏళ్ళగా పరకామణి లెక్కింపులో ఎన్నో సంవత్సరాల నుంచి పాల్గొంటా ఉన్నాడు. మరి చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో ఎందుకు పట్టుకోలేకపోయినారు అంటున్నారు. వెరీ సింపుల్ క్వశ్చన్. దొంగను మేము పట్టుకున్నాం, మీరు ఎందుకు పట్టుకోలేకపోయినారు? చంద్రబాబు నాయుడు అడుగుతాను సూటిగా. చంద్రబాబు నాయుడు ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను. మేము వచ్చాక మేము ఎందుకు పట్టుకోగలిగినాం తెలుసా? ఎలా పట్టుకోగలిగినాం తెలుసా? మేము వచ్చాక తిరుమల హుండీ డబ్బును లెక్కించే పద్ధతిని లెక్కించే ప్రక్రియను ఇంకా పారదర్శకంగా చేయగలిగాం. ఏకంగా దేవుడి సొమ్ముని దొంగల పాలు కాకూడదని 23 కోట్లు ఖర్చు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టినాం. 23 కోట్లు ఖర్చు పెట్టి పరకామని కొత్త బిల్డింగ్ కట్టాం. అత్యాధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినాం. దాన్ని సీఎం హోదాలో నేను స్టార్ట్ చేశాను, ప్రారంభించాను. ఫిబ్రవరి 5, 2023 నుంచి ఆ బిల్డింగ్ పూర్తి స్థాయి ఆపరేషన్స్ స్టార్ట్ అయినాయి. పాత భవనంలో అరకొర సీసీ కెమెరాలు ఉండేవి. రికార్డింగ్ క్వాలిటీ కూడా తక్కువే, బ్లైండ్ స్పాట్స్ ఎక్కువ. వాటినన్నింటినీ మారుస్తూ కొత్త భవనంలో మేము 360 degrees కవరేజ్తో 4K HD CCTV వ్యవస్థలు, హైబ్రిడ్ నైట్ విజన్ కెమెరాలు, ఎక్కువ రోజులు డేటా ఉండేలా మల్టీ టీమ్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ ఇవన్నీ తీసుకొచ్చినాం. ఇవన్నీ చేసిన తర్వాత April 4, 2023 ఫిబ్రవరి 5, 2023 నుంచి బిల్డింగ్లో పూర్తి స్థాయి ఆపరేషన్ స్టార్ట్ చేసినాం. April 4, 2023లో దొంగతనం చేస్తూ ఈ వ్యక్తి పట్టుబడ్డాడు. చెప్పండి, ఎవడు మంచోళ్ళు? ఇంత గొప్ప వ్యవస్థను సృష్టించినందుకు మాపై నిందలా? సంవత్సరాలు దశాబ్దాలుగా ఉన్నాడు, ఇదే పని చేస్తూ ఉన్నాడు అని చెప్పి అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు హయాంలో ఎవడు పట్టుకోలా, జరుగుతుంది. మా హయాంలో పట్టుకొని ఈ గతంలో ఏం జరిగిందో దేవునికి తెలుసు. 9 నోట్లు దొరికినాడు, 72,000 విలువ అంతే. ఏకంగా 14 కోట్ల రూపాయలు వర్త్ టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు వాళ్ళ కుటుంబం. ఏది చేస్తూ ఉన్నారు స్వామి మీరంతా? ఇంకా చెప్తా. పైగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది నిజంగా ఈ మాటలు వింటే. పైగా
నేను ఇది ప్లే చేస్తా. వర్ల రామయ్య అనే టీడీపీ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్. వర్ల రామయ్య అనే మనిషి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్. ఆయన వాళ్ళ పార్టీ స్పోక్స్ పర్సన్, వాళ్ళ పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్. ఆయన చేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తున్న మాటలు చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయో తెలుసా? ఒక్కసారి వినండి ఆయన మాట్లాడే మాటలు. ఓనర్ అందుకే కోర్టు కూడా తప్పు చేసిందా అన్న అనుమానం వస్తుంది నాకు. దీని మీద కూడా నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని సవినయంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ తరఫు నుంచి కూడా దర్యాప్తు చేయించాలి. హౌ దిస్ కేస్, సచ్ ఎ సీరియస్ కేస్ వాజ్ టేకన్ విత్ లోక్ అదాలత్, దర్యాప్తు చేయించాలని చెప్పి కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని నేను కోరుతున్నాను. ఆల్రెడీ దేర్ ఇస్ అ రూమర్ ఫ్లోటింగ్ అట్ తిరుపతి. ఈ జడ్జి గారికి పైనుంచి ఎవరో జడ్జి ఇంకొక జడ్జి చెప్పారట. నేను అందుకు ఆ జడ్జి ఎవరైనా అట్లా అదంతా పెడుతుంటారు. మనం ఎవరిబడి ఈజ్ ఎ హ్యూమన్, మనందరం మనుషులే. జడ్జి అయినా, ఆఫీసర్ అయినా, గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా, ప్రైమ్ మినిస్టర్, అందరం మనుషులమే కదా. ఈ జడ్జి గారికి పైన జడ్జి ఎవరో చెప్పారట, పైనుంచి. ఆ జడ్జి ఎవరు, ఈ జడ్జి ఎవరు, ఏమిటిది? అన్ని ఆ జడ్జి చెప్పిన, ఈ జడ్జి చెప్పిన, ఇన్స్పెక్టర్ జగన్మోహన్ దర్యాప్తు చేసిన జరిగింది అన్యాయం ఎవరికి? స్వామి వారికి పాయింట్స్ ఇవ్వటం జరిగింది. వాళ్ళంతా ఇంకొక విషయం అండి, తమిళనాడులో రిజిస్టర్ చేసింది ఆస్తులు, తమిళనాడులో రిజిస్టర్ చేశారట. దీని వెనకెవరో ఒక న్యాయమూర్తి కూడా ఉన్నాడని చెబుతున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో. దీనికి 50 లక్షలు స్టాంపు డ్యూటీ కట్టారట. నేను అడుగుతున్నా ఈ రోజున సిఐడిటీని 50 లక్షల రూపాయలు ఎవరు కట్టారు? తమిళనాడులో ఆస్తులు తమిళనాడులో రిజిస్ట్రేషన్ చేయకపోతే మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేస్తారా? తలకాయ తోక లేకుండా మాట్లాడే మాటలు చూస్తే ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పోక్స్మెన్తో, ఆయన పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్తో ఆయన మాట్లాడిస్తున్న మాటలు ఇవి. ఏకంగా న్యాయ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారు దాడి చేస్తూ ఉన్నారు. తిరుపతి జడ్జి మీద, లోక్ అదాలత్ జడ్జి మీద, వీరిద్దరికీ పైనుంచి ఒక సుప్రీంకోర్టు పెద్ద జడ్జి గారు ఒత్తిడి తెచ్చారట. ఆయన మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు వీళ్ళు మాట్లాడే పెద్ద జడ్జిలు గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇక్కడ సూటుగా అడుగుతా ఉన్నా, ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు ఒక మంచి పరిష్కారంలో భాగస్వాములై చూపించడం తప్ప అని అడుగుతా ఉన్నాను. మామూలుగా కూడా టీటీడీ అనేది ఎలా జరుగుతూ ఉంటుందో అందరికీ తెలుసు. అక్కడ అంతా పెద్ద పెద్ద సీనియర్ జడ్జిలు వస్తూ ఉంటారు. ఇట్లాంటి కేసులు ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ జడ్జిలు, తిరుపతిలో ఉన్న జడ్జిలు సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిల దాకా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇట్లాంటి ఇంపార్టెంట్ కేసు, దేశం మొత్తం చూస్తూ ఉన్న కేసుల్లో మీ సలహాలు ఇవ్వండి, మీ అడ్వైజ్లు ఇవ్వండి, ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి సహజంగా అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద జ్యుడిషియల్ ప్రాసెస్. విత్ ఇన్ ద జ్యుడిషియల్ కమిటీ అడుగుతూ ఉంటారు, సలహాలు తీసుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఏ తప్పు జరగలేదు కాబట్టి, ఏ తప్పు చేయలేదు కాబట్టి సలహాలు తీసుకున్నది ఇంప్లిమెంట్ చేసినారేమో. దాంట్లో రాజకీయం చేసేది ఏముందా? అంటే ఏముంది అక్కడ రాజకీయం చేయడానికి? 72,000 కోట్లు $9 నోట్లు దొరికితే 14 కోట్ల రూపాయలు ఏకంగా టీటీడీకి వాళ్ళు రాసిస్తే వాళ్ళ ఆస్తులు, నిజంగా దానికి అసలు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగవిట్ట. దానికి నిజంగా సంతోషపడాల్సింది పోయి ఆ జడ్జులను అనడము, ఆ టీటీడీ ఆఫీసర్లను అనడము ఏం చేస్తూ ఉన్నారు? అంతమంది న్యాయ నిపుణులు ఇన్వాల్వ్ అయ్యి దేవుడి ఆలయానికి మంచి చేయడం కోసమే కదా వాళ్ళంతా ఇన్వాల్వ్ అయింది. ఎవరి స్వార్థం ఉంది దాంట్లో? ఏం స్వార్థం ఉంది దాంట్లో? అందరూ ఇన్వాల్వ్ అయింది. ఎందుకు ఇన్వాల్వ్ అయినారు?
అధికారులు కానీ ఆ జడ్జిలు కానీ ఇంకోరు కానీ ఇచ్చింది కానీ ఒక జ్యుడిషియల్ ప్రాసెస్ ఫాలో అయ్యింది. నిజంగానే ఆస్తులు టీటీడీకి వచ్చినాయి. నేను ఇంకోటి చెప్తా, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీనికి కాంట్రడిక్షన్, దీనికి తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఎలా ఉంటుందని చెప్పడానికి. ఈ ఏడాది సెప్టెంబర్ 1న ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఇదే హయాంలో సెప్టెంబర్ 1న సింహాచలంలో హుండీ డబ్బులు 55,000 చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమేష్, అవుట్సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డాడు. ఇదిగోండి న్యూస్ ఐటమ్ కూడా, డెక్కన్ క్రానికల్లో వచ్చిన న్యూస్ ఐటమ్. అన్ని పేపర్లో, హిందూలో కూడా రిపోర్ట్ అయింది, అన్ని పేపర్లో కూడా వచ్చింది. 2 సింహాచలం స్టాఫ్ sacked for attempting theft from హుండీ. సెప్టెంబర్ 1 చంద్రబాబు నాయుడు హయాంలో రిపోర్టెడ్ స్టోరీ. సింహాచలం అన్నది నేను చెప్పాల్సిన పనిలా ఎంతటి ప్రఖ్యాతమైన టెంపుల్లో కూడా. ఈ ఏడాది సెప్టెంబర్ 1న సింహాచలంలో హుండీ డబ్బులు 55,000 చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమణ, అవుట్సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డారు. ఫర్దర్గా ముందుకు పోదామా? ఉద్యోగి రమణను సస్పెండ్ చేశారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ సురేష్ను పోలీసులకు అప్పగించారు. కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినారు. చెప్తాను స్వామి, జరిగిన వాస్తవం కథ వినండి. ఉద్యోగి రమణను సస్పెండ్ చేసినారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ సురేష్ను పోలీసులకు అప్పగించారు. పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినారు. నేను అడుగుతా ఉన్నా, ఎవరు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయమన్నారు? ఎందుకు జైల్లో పెట్టలేదు? మరి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎందుకు విచారణ చేయలేదు? మొత్తం వాళ్ళిద్దరి ఆస్తులపై విచారణ చేసి వాటిని మొత్తం ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? పైగా సింహాచలం ఆలయానికి ధర్మకర్త ఎవరు? తెలుగుదేశం పార్టీకి చెందిన అశోక్ గజపతి రాజు. అశోక్ గజపతి రాజు ఎవరు ఇప్పుడు ప్రస్తుతము? యా రాష్ట్రానికి గవర్నరు? గోవా గవర్నరు. ఆయన ధర్మకర్త.